శ్రీమాత్రే నమ. మాణిక్యవీణ ముపలాలయంతి మదాంలస మంజులవాగ్విలాస మహేంద్ర నీల జ్యుతికోమలాంగి మాతంగ కన్యా మనసా స్మరామి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ రాజమాతంగి దేవ్యే నమో నమ. మరి అమ్మవారి ఉపాసకులకు దేవీ భక్తులందరికీ కూడా మరి మరొకసారి శ్రీమాత్రే నమ. అమ్మవారి వైభవాన్ని, దేవీ తత్వాన్ని మనం తెలుసుకుంటున్నాము. మరి దేవీ తత్వంలో అమ్మవారి యొక్క వైభవ ప్రాశస్యంలో అనేక అంశాల గురించి విశ్లేషణ చేస్తున్నాము. అమ్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, ఎందుకంటే సృష్టి స్థితిలయకారిణి జగదంబ. ఆ జగదంబ గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. మరి అలాంటి అమ్మ అనేక రూపాలలో మనకు దర్శనమిస్తుంది. మన అన్ని అవసరాలను కూడా అమ్మ మన కంటికి రెప్పలా కాపాడి మనల్ని చూస్తుంది. అలాంటి దేవీ వైభవతత్వంలో ఈనాడు మనం చెప్పుకునే అంశం శ్యామలాదేవి. శ్యామలా నవరాత్రులు ఇవి గుప్త నవరాత్రులు. మనం ముఖ్యంగా ఈ నవరాత్రి క్రమాన్ని ఎప్పటి నుంచో పరిశీలన చేసుకుంటూ వస్తున్నాము. అయితే సంవత్సర కాలంలో 4 నవరాత్రులు, ఇవి ఆఖరి నవరాత్రులు. మొదటి నవరాత్రులు మనం చక్కగా వసంత నవరాత్రులు, లలితా నవరాత్రులు, తర్వాత గుప్త నవరాత్రుల్లో వారాహి, తర్వాత దుర్గా, తర్వాత ఈ శ్యామలా నవరాత్రులు. ఇవి ఆఖరి నవరాత్రులు, శ్యామలా నవరాత్రులు. మరి ఈ శ్యామలా నవరాత్రులు కూడా చాలా అంటే చాలా విశేషమైంది. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది చేయవద్దంటున్నారు కదండి, ఎందుకు మీరు ఇవే చెప్తున్నారు అనేసి చాలామందికి సందేహం ఉంది. అయితే ప్రస్తుత కాలంలో దీనిని చేసేయడం అనేది చాలా వరకు కూడా ఒక రకంగా తెలియక చేస్తున్నారండి. అంటే తెలియక ఎందుకు చేస్తున్నారు అంటే, తెలిసి తెలియని తనంతో చేస్తున్నారు. అందుకు పెద్దలు, గురువులు చేయవద్దని చెప్తున్నారు. అంటే పరిపూర్ణంగా మనం కొన్ని విషయాలను తెలుసుకొని దానిని మనం అమ్మను ఆరాధన చేసినట్లయితే అది ఏమీ పెద్ద సమస్య అయితే కాదు. కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా వరకు వారాహి నవరాత్రులు చేశారు ఆషాఢ మాసంలో. అప్పుడు కూడా వారాహిని పెట్టుకోవద్దండి, బయటికి పెట్టేయండి అని చాలామంది చెప్పారు. నన్ను కూడా చాలామంది ప్రశ్న వేశారు, వారాహిని పెట్టుకోమంటారా వద్దంట. కానీ ఆ శక్తిని నిలిపే శక్తి ఉండాలి కదా మనకు. మనం శక్తిగా ఆరాధన చేసిన వారికి మాత్రమే ఆ పూజా విధానాలతో ఆరాధన చేసుకోవాలి. కానీ నవరాత్రి క్రమం అనేది అలా కాదు. ఆ 9 రోజులు మీ శక్తి మేరకు ఆరాధన చేసుకోండి, పూజించుకోండి. ఇక్కడ మీరు ఒకటి గమనించట్లేదు, శ్యామల అనే అమ్మతత్వం ఒక్కటే. శ్యామల అనే అమ్మతత్వం అంతా ఒక్కటే. ఆవిడ ఎవరో కాదు, సరస్వతే శ్యామల. వారాహియే లక్ష్మి, వారాహియే దుర్గా, వారాహియే అమ్మ. ఇంకా మొత్తం అంటే అమ్మవారి తత్వం ఏదైతే ఉంటుందో అదంతా కూడా అమ్మతత్వంలోనే నిండి ఉంటుంది. దీన్ని ప్రత్యేకంగా మీరు ఆ అమ్మవారి చిత్రపటం పెట్టుకోవాలేమో, అమ్మో వారాహిని ఇంట్లో పెట్టుకుంటే బాగోదేమో, అమ్మో శ్యామలాదేవి నీలిరంగులో ఉంటుంది ఆవిడని పెట్టుకుంటే బాగోదేమో అన్న ఆలోచన అపోహల్లో మునిగిపోతున్నారు. నేను నవరాత్రి క్రమం గురించి చెప్తున్నాను తప్ప ఇక చిత్రపటాలకి మీరు చేసే పూజల అంటే విధానానికి నేను ప్రాధాన్యత అనేది ఇవ్వట్లేదు. మీరు చిత్రపటాలు లక్ష్మిని పెట్టుకుని కూడా మాఘ నవరాత్రులు చేసుకోవచ్చు, సరస్వతిని పెట్టుకుని కూడా చేసుకోవచ్చు. ఆ దేవతనే పెట్టుకొని చేసుకోవాలన్న విధానం ఏమీ లేదు. భగవతత్వంలో నవరాత్రి క్రమాన్ని చెప్పారు కాబట్టి ఆ శ్యామలాదేవి బదులు మనం సరస్వతిని ఆరాధన చేసుకోవచ్చు, సరస్వతి ఆరాధన చేసుకోవచ్చు, సరస్వతి పూజ కూడా చేసుకోవచ్చు. ఇది మీరు గమనించుకోవాలి. అంతేకాని ఎవరో ఏదో చెప్తున్నారు కదా, అది మళ్ళీ చేస్తున్నాము, మళ్ళీ వాళ్ళు చెప్పట్లేదు, వద్దంటున్నారు, చేయొద్దంటున్నారు, మానేస్తున్నారు. ఇట్లా కాదు. అమ్మను పట్టుకున్నామంటే పరిపూర్ణంగా పట్టుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను, లలితాదేవి చిత్రపటం ఒక్కటి చాలు. ఏ పూజకైనా, ఏ పరమార్థానికైనా లలితా త్రిపుర సుందరీదేవి చిత్రపటాన్ని మించిన చిత్రపటం లేదు. ఆ చిత్రపటంలో సకల దేవతలు ఉంటారు. ఆ చిత్రపటాన్ని పెట్టి మీరు ఆరాధన చేసుకుంటే చాలు. ఇంక ఏ పటం కూడా అవసరం లేదు. అమ్మవారి పూజలో ప్రత్యేకంగా చెప్పే పటం అండి ఇది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. లలితాంబికాదేవి చిత్రపటం ఉండాల్సిందే. ప్రతి గృహంలో ఆ చిత్రపటాన్ని పెట్టి ఆరాధన చేసుకుంటే చాలు. మాఘ నవరాత్రులు కానివ్వండి, వారాహి నవరాత్రులు కానివ్వండి, శ్యామల కానివ్వండి, దుర్గా కానివ్వండి, ఏదైనా లలితాదేవి పటం పెట్టుకొని పూజిస్తే చాలు. సరే, మరి ఈ సంవత్సర కాలంలో శ్యామల నవరాత్రులు ఎప్పుడు వచ్చాయి, ఏంటి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. మరి శ్యామలా నవరాత్రులు ఈ సంవత్సర కాలంలో జనవరి 30వ తారీఖు నుంచి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా శ్యామలా నవరాత్రులు చేసుకోవాలి.
మరి యథావిధిగా దేవిని యథాశక్తిగా ఆరాధన చేసుకునేవాళ్ళు 9 రోజులు ఆరాధన చేసుకోవచ్చు. లేని వారు మేము 9 రోజులు ఆరాధన చెయ్యలేము అన్నవారు దేవిని 3వ తారీఖు సోమవారం చక్కగా పంచమి, అది వసంత పంచమి, ఆ పంచమి నాడు సరస్వతీ పూజ అందరికీ తెలిసినదే. ఆ ఒక్కరోజైనా కూడా ఆరాధన చేసుకోవచ్చు. ఎవరైతే ఆ ఒక్కరోజైనా ఆరాధన చేస్తారో ఈ నవరాత్రి క్రమం చేసిన ఫలితం తప్పనిసరిగా వస్తుంది. అది ఇంకా పూజా పరమార్థంకి వెళ్ళినట్లయితే అమ్మవారికి షోడశ నామావళి 16 నామాలు ఉంటాయి. గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క షోడశ నామావళి ఆరాధన చేసి మీరు చక్కగా అమ్మకు పూజను ముగించుకోవచ్చు. ఇందులో ప్రత్యేకంగా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మరి గుప్త నవరాత్రులు కాబట్టి రాత్రి సమయం పూజకి ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. చక్కగా అమ్మవారికి తేనెను నివేదన చెయ్యాలి. ప్రతిరోజు పెరుగు తేనెను నివేదన చేసినట్లయితే విశేషమైన ఫలితం రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అదే కాకుండా అమ్మకు ముఖ్యంగా మీ శక్తానుసారం ఎన్ని ప్రసాదాలైనా చెయ్యండి, కానీ నవరాత్రి 9 రోజులు మాత్రం తేనె పెరుగుని నివేదన మాత్రం చెయ్యండి. అలా చేసిన వారికి అన్ని అభీష్టాలు నెరవేరుతాయి. ఇవి మోక్ష సాధనకు మార్గాలన్నమాట. గుప్త నవరాత్రులు ఏవైనా కూడా మోక్ష సాధనకు మార్గాలు. ఇవి గుప్తంగానే చేసుకోవాలి. నిజమే చెప్తున్నారు సిద్ధాంతులు కానివ్వండి, పండితులు, పెద్దలు అందరూ చెప్పేది నిజమే. ఇవి గుప్త నవరాత్రులు గుప్తంగానే చేసుకోవాలి. మన దేవీ భాగవతంలో, లలితోపాఖ్యానంలో వీటి ప్రస్తావన ఉంది, కానీ ఏంటంటే గుప్తంగానే ఉంది. అందుకే అందరూ చెప్తున్నారు గుప్తంగా చేసుకోండి అని. కానీ మనం 10 మందికి చెప్పేంత కాదు. గుప్తంగానే చేసుకోండి, చక్కగా ఇంట్లో ఆరాధన చేసుకోండి. ముఖ్యంగా అమ్మ జపం, ముఖ్యంగా ఇవి జప సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. శ్యామలా నవరాత్రులు కానివ్వండి, వారాహి నవరాత్రులు కానివ్వండి, ఈ 2 గుప్త నవరాత్రులకి జప సాధన అనేది, జపం దేవి యొక్క ఒక నామాన్ని తీసుకొని జపం చేసినట్లయితే సిద్ధి బేగా కలుగుతుంది, సిద్ధి త్వరగా అవుతుంది, అనుకున్న కార్యాలు కూడా దిగ్విజయంగా జరుగుతాయి. కాబట్టి శ్యామలా నవరాత్రులు ఆరాధన చెయ్యండి. అమ్మకు ఇష్టంగా, అంటే రకరకాల నామాలు ఉన్నాయి అమ్మకి. 9 రోజులు లఘుశ్యామల, రాజశ్యామల, రాజమాతంగి, వశ్యమాతంగి, సుఖశ్యామల చిలకండి. మనకు ఇందులో కొంచెం ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శ్యామలా నవరాత్రులు సమయాల్లో మనకు చిలకలు ఎక్కువ దర్శనమిస్తూ ఉంటాయండి నవరాత్రులు మొదలుపెట్టిన వారికి. అంతేకాకుండా ఆ చిలకలు మనకు దర్శనమిస్తాయి, చక్కగా మన చుట్టూ తిరుగుతాయి, మన ఇంటి ప్రాంగణంలో కూడా ఉంటాయట. అంటే ఆ పూజకు అంత ఫలితము విశిష్టత ఉన్నాయనేసి మన శాస్త్రాలు మనకు చెప్తున్నాయి. ఎందుకంటే ఏ పూజా పరమార్థం చేసినా కూడా ప్రకృతి అనేది తొందరగా మనకు ప్రసన్నమవుతుంది, ప్రకృతి అనేది ఎక్కువగా మనకు ప్రసన్నమవుతుంది. మరి అలాంటి ప్రసన్నమయ్యేదే మనకు శ్యామలా నవరాత్రులు చాలా అంటే చాలా విశేషమైనవి. కాబట్టి అందరూ చేయడానికి ప్రయత్నం చెయ్యండి. కోరికలు ఇహలోక పరలోకం, అంటే మనం ఏదో అనుకుంటాం ఇక్కడ ఏదో చెయ్యాలి చెందాలని, అట్లా కాదు. మనం అమ్మ దగ్గర ఉండే సాధన కోసం మనం ఇప్పుడు సాధన చేసుకోవాలి. అమ్మ దగ్గర ఉండాలి, అమ్మ పాదాల చెంతన ఉండాలి. మరి అలాంటి దేవి ఉపాసకులు కానివ్వండి, మా అమ్మను ఆరాధించేవారు కానివ్వండి, మరి ఎవరైనా కూడా అమ్మతత్వాన్ని తెలుసుకోవాలంటే అమ్మని ఇక్కడి నుంచి తెలుసుకుంటూ ఆరాధన చేసుకోవాలి. ఇది ముఖ్యంగా ఈ నవరాత్రి క్రమం. మరి మాఘమాసంలో కూడా ఇంకా చేసుకునేవాళ్ళు మణిద్వీప వర్ణన పూజ చేసుకోవచ్చు. 32 పుష్పాలు తెచ్చుకొని 32 నామాలకి అమ్మకు ఆ నవరాత్రి క్రమంలో 9 రోజుల ఆరాధన కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు 9 రోజుల ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు విశేషమైన ఫలితం అనేది రావడానికైతే ఆస్కారం ఉంటుంది. కాబట్టి శ్యామలను విశేషంగా ఆరాధన నవరాత్రుల్లో చెయ్యండి. అది కుదరని వారు చక్కగా మన పౌర్ణమి నాడు ఆరాధన చేసుకోవచ్చు. పౌర్ణమికి ముందు అంటే పంచమి నాడు ఆరాధన చాలా అంటే చాలా విశేషమైంది. లేని వారు పౌర్ణమి నాడు కూడా ఆరాధన చేసుకోవచ్చు. కాబట్టి ఎవ్వరూ కూడా వదులుకోకండి, ఆ దేవి కృపకు పాత్రలు కండి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఎందుకంటే నవరాత్రి క్రమం అంటేనే చాలా అంటే చాలా విశేషమైంది. అలాంటిది శ్యామలను ఆరాధించడం వల్ల మనకు సిద్ధి కలుగుతుంది. ముఖ్యంగా ఈ దేవిని ఆరాధించడం వల్ల ఏం కలుగుతుందనే సందేహం ఉండొచ్చు. సిద్ధి కలుగుతుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది, జ్ఞాపక శక్తి అనేది మెరుగవుతుంది. ముఖ్యంగా విద్యార్థుల చేత వసంత పంచమి చక్కగా
ఆ 3వ తారీఖు పంచమి నాడైనా వారి చేత పూజ చేయించడం, సరస్వతీదేవిని ఆరాధన చేయడం ఇత్యాది కార్యక్రమాలన్నీ చేసుకోవాలి. కాబట్టి మనం పూజకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. అమ్మవారి పటాలకి ఇవి ఉందా లేదా అనే దానికి ప్రాధాన్యత మాత్రం ఎప్పుడు ఇవ్వకండి. పూజకి ప్రాధాన్యతనివ్వండి. భక్తికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ భక్తి చంచలం లేకుండా నిశ్చంచలంగా దేవి దగ్గర లగ్నం చేయండి. ఆ నవరాత్రి క్రమంలో ఆచరించే అంటే మన దేవీ నవరాత్రికి ఏ విధంగా అయితే బ్రహ్మచర్యం, కింద పడుకోవడం, ఒక పూట భోజనం ఇవన్నీ కూడా ఆరాధనలోనే ముఖ్యమైన భావనలు. కాబట్టి ఇవన్నీ కూడా చెయ్యండి. ఇవన్నీ చేస్తూ దేవిని ఆరాధించండి. దేవి ఆరాధనతో మీ గృహం కూడా నిజంగా దేవీ తత్వంతో నిండిపోతుంది. అప్పుడు ఆ శ్యామలాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా మీ పిల్లల మీద కూడా లభిస్తుంది. కాబట్టి ఆ 9 రోజులు కూడా పిల్లల చేత కూడా చేయించడానికి ముందుకు తీసుకువెళ్ళండి. సరస్వతీ పంచమిని ఎలాగన్నా చేయిస్తారు. ఈ 10 రోజులు కూడా చేయించడానికి ముందుకు తీసుకువెళ్ళండి. మీరు పెట్టే తేనె, పెరుగును కూడా పిల్లలకి పెట్టడం వల్ల, చిన్నపిల్లలు పెట్టడం వల్ల లోక జ్ఞానం, జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. మరి రాజశ్యామల, రాజమాతంగి అనే అంశాల గురించే కాదు, అసలు రాజమాతంగి ఆవిర్భావం, రాజమాతంగి ఎవరికైనా వరం ఇచ్చిందా ఏంటి అనే అంశాన్ని మరొక అంశంలో, మరొక రూపంలో మీకు నేను తెలియచేస్తాను. మరి శ్రీమాత్రే నమః.